ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎస్బీఐ లైట్ యాప్ అని టైప్ చేయగానే మనకి ప్లే స్టోర్లో ఎస్బీఐ లైట్ యాప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయాలి. మనకి అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. తర్వాత సిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సిమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. యాక్టివేషన్ ఇస్ ప్రోగ్రెస్ అని పడింది, లోడ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. నేను ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగ వస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ యాక్టివేషన్ కోడ్ వస్తుంది. యాక్టివేషన్ కోడ్ ఇవ్వగానే సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. యూజర్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలాగ మనకు ఉంటుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాగిన్ ఆప్షన్ కావాలని అడుగుతుంది, నేను ఇవ్వట్లేదు. తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ తెలుసుంటే ఇవ్వాలి, లేదా పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను పిన్ నెంబర్తో లాగిన్ అయ్యాను. ఇక్కడ యానో లైట్ ఎస్బీఐ, యానో క్యాష్ విత్డ్రా, క్యూఆర్ క్యాష్ విత్డ్రా, యూపీఐ ట్రాన్స్ఫర్, క్విక్ ట్రాన్స్ఫర్, డొనేషన్ ఇలాగున్నాయి. తర్వాత డెబిట్ కార్డ్, హాట్ లిస్ట్, మేనేజ్ డెబిట్ కార్డ్, మేనేజ్ ఎన్ఎఫ్సి లిమిట్, డెబిట్ కార్డ్ ట్రాకింగ్ కూడా ఉంది. తర్వాత బ్యాక్ క్లిక్ చేసుకోగానే బ్యాక్ వెళ్తుంది. తర్వాత అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ప్రొఫైల్ మేనేజ్మెంట్, మేనేజ్ ఈజీ పిన్, స్విచ్ టు లిస్ట్ వ్యూ, మేనేజ్ ఫేవరెట్ అని క్లిక్ చేసుకుందాం. ఇక్కడ యానో క్యాష్, క్యూఆర్ క్యాష్ విత్డ్రా, మేక్ పేమెంట్, యూపీఐ పేమెంట్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఎగ్జాంపుల్కి నేను కొన్ని ఇక్కడ స్టార్ క్లిక్ చేసుకుంటాను. మొబైల్ రీఛార్జెస్, సెట్ యూపీఐ పిన్ ట్రాన్స్ఫర్ లిమిట్, ఎనబుల్ డిసేబుల్ యూపీఐ ఇలా కొన్ని ఉన్నాయి. మేనేజ్ ఫేవరెట్ లిస్ట్ కింద ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. యానో లైట్ ఎస్బీఐ అప్లికేషన్ మీద నేను ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకోగానే మేనేజ్ ఫేవరెట్ లిస్ట్ ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ స్టార్ సింబల్ క్లిక్ చేయగానే ఇందాక సెలెక్ట్ చేసుకున్న లిస్ట్ మనకి ఇక్కడ ఇలాగ వస్తుంది. ఇది యానో అప్లికేషన్కి యానో లైట్కి డిఫరెన్స్ ఇలా ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.